నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి తాజా ప్రెస్ మీట్ అయితే నిజంగా చర్చనీయాంశం అవుతుంది. గతంలో ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నోరు జారి జగన్మోహన్ రెడ్డి తను ఏమనుకుంటున్నాడో అది చెప్పి విమర్శల పాలై ట్రోల్ అవుతున్న సందర్భంలో దాన్ని కవర్ చేయడానికి దానికోసం కవర్ డ్రైవర్ ఆడటానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రెండో రోజు మూడో రోజు రావటం, ఆయన జగన్మోహన్ రెడ్డి ఇలా అనుంటాడు, ఇలా చెప్పుంటాడు, ఇలా చేస్తుంటాడు, అసలు ఆయన ఉద్దేశం ఇది, ఆయన ఎలా అనుకున్నాడని చెప్పేసి ఆయన లేని ఉద్దేశాలను కూడా ఆపాదించి మొత్తానికి కవర్ డ్రైవ్ చేసేటటువంటి ప్రయత్నం, ఏదో జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా ఈ మాదిగానే మా యొక్క ఎజెండా దీన్నే ఎన్నికగా మేము వెళ్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక వన్ సైడ్ అయిపోయింది రాజకీయం అంతా. ఇక జగన్మోహన్ రెడ్డి మారడు, ఇంకా మరోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పేసి క్లియర్ గా జనాలు ఫిక్స్ అయిన తరుణంలో ఈసారి విచిత్రంగా సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని సమర్థిస్తూ రావడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే జగన్ తప్పు చేసిన సందర్భంలో దాన్ని కవర్ చేయడానికి వచ్చేవాడు కాస్త ఈసారి ఆ తప్పుని ఇంకా గట్టిగా ఆమోదిస్తూ మాట్లాడటం అనేది, అసలు అమరావతి ఇంకో కొన్ని దశాబ్దాలను అభివృద్ధి జరగదని చెప్పేసి మాట్లాడటం కానివ్వండి, అమరావతి మా రాజధాని, అసలు మేము అమరావతికి ఎక్కడ వ్యతిరేకమని చెప్పిన గతంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు నా నాలుగు అసలు నరమే లేదు అన్నట్టుగా మావిగన్ 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 అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే అసలు ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వీళ్ళ రాజకీయంగా ఎంత పాతాళానికి పడిపోతున్నారనేది వీళ్ళకి అర్థం అవుతుందా లేదా, స్పృహ ఉందా లేదా అనేటటువంటి ఒక డౌట్ అయితే వస్తుంది. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఎస్ కిషోర్ గారు, ఇప్పుడు వేటు న్యూస్ కాంక్లేవ్ ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలు ఆయన ముందే ప్లే చేసి మరి దీనికి ఏం చెప్తారని మనం అడగాలి. ఆ రోజు ఆయన చెప్పింది ఏంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇక తప్పో ఒప్పో మేము కూడా ఒప్పుకుంటున్నాం, ఇప్పుడు ఇక అయిపోయింది, దశ దాటిపోయింది, ఇక అమరావతిని రాజధానిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట, అవునా కదా? మీకు గుర్తున్నాయిగా. ఇప్పుడు ఆ కామెంట్ ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేసి అప్పుడు అలా ఇప్పుడు ఇలా నువ్వు ఎందుకు ఇలా మాట మార్చావని అడగాలి. అప్పుడు చెప్తాడు, నాదే ఉందయ్యా, నేను ఒక కట్టు బానిసని, ఆయన ఏం చెప్తే నేను అదే చెప్పాలి కదా అని ఎత్తాడు. అంటే వాళ్ళ నాయకుడే మాట మార్చే, మాట తప్పుతాడు మడం తిప్పుతాడు, మళ్ళీ పైకి మాత్రం మాట తప్పను మడం తిప్పను అంటాడు. మాట తప్పటం మడమ తిప్పటం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన రీజన్స్ చూస్తే నాకు చాలా కామెడీగా అనిపించిందండి. అమరావతిలో అవినీతి జరుగుతుంది కాబట్టి మేము అమరావతి వద్దనుకుంటున్నాం, మా అవిగాన్ సమర్థిస్తున్నాం అని చెప్పాడు. అంటే వెనకటి కోటి ఇల్లు తగలబెట్టుకుంటున్నాడట. ఏంద్రా నువ్వు కట్టుకుని నువ్వే తగలబెట్టుకుంటున్నావు ఏంటంటే, ఇంట్లో ఎలకలు ఉన్నాయి అందుకే ఇల్లు తగలబెట్టుకుంటున్నా అని చెప్పాడట. ఇంట్లో ఎలకలు ఉంటే ఇల్లు తగలబెట్టుకుంటారా అండి? ఇప్పుడు అమరావతిలో అవినీతి జరిగింది అనుకోండి, ఇగో పలానా చోట అవినీతి జరుగుతుంది, పలానా చోట పలానా లోపం జరుగుతుంది అని పోరాటం చేయటం ప్రతిపక్షాల బాధ్యత, అవినీతిని ఎత్తి చూపడం ప్రతిపక్షాల బాధ్యత. కార్తిక్ గారు, మనం చిన్న లాజిక్ మాట్లాడాలి. ఇప్పుడు వీడు పోలవరంలో కూడా బోలెడు అవినీతి అన్నారు, మరి పోలవరం ఆపేస్తారా? అంతే, కట్టిందని కూల్చేస్తారా పోలవరంలో అవినీతి అంటే? లేదంటే అవినీతి ఎవడు చేశాడు, ఎవడు తిన్నాడు డబ్బు అనేది గుర్తించి శిక్షించి రికవరీ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అవును, ఇప్పుడు అవినీతి అనే విషయంలో ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకోవాలండి. 2014 నుంచి 2019 మధ్య కూడా ఇదే ఏడుపులు ఏడ్చారు, అమరావతి అవినీతిమయం అయిపోయిందని ఏడ్చారు. మరి 2019 నుంచి 2024 దాకా మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారుగా, మరి ఏ అవినీతిని తేల్చగలిగారు, ఏ అవినీతిని ప్రజల ముందు పెట్టగలిగారు? అంటే అవినీతి అనేది వీళ్ళు ఏడవటానికి పెట్టుకునే పేరు తప్ప, అమరావతి మీద ఏడవటానికి వీళ్ళు పెట్టుకునే పేరు తప్ప అవినీతిని చూపించాలి కదా. ఏదో బట్టగాల్చి మేడేస్తే పోలేదు కదండి. అసలు అవినీతి గురించి వైసీపీ మాట్లాడటం ఏందండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద 42,000 కోట్ల అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించాడని పేరు ఆయనకుంది. ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడి మీద ఎన్ని వేల కోట్లు చెప్పలేదు. ఎస్, అంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా సపరేట్ అండి, అత్యంత దుర్మార్గకరమైన స్కామ్. ఆ 42,000 కోట్ల సంపాదన వేరు, ఈ లిక్కర్ స్కామ్ వేరు. ఈ లిక్కర్ స్కామ్ ఏంటంటే డైరెక్ట్ గా ప్రజల చేత తప్పుడు మద్యాన్ని తాపిస్తూ ఒకవైపు ప్రజల్ని చంపుతూ ఇంకోవైపు డబ్బు సంపాదించుకున్నారు. అంటే డబ్బు సంపాదించుకోవడం ఒకటే కాదు, ఒకవైపు ప్రజల్ని చంపారు, ఇంకోవైపు డబ్బును సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతమంది భార్యలకి భర్తలు మిస్ అయ్యారు, ఎంతమంది చెల్లెలకి అన్నలు మిస్ అయ్యారు, ఎంతమంది అక్కలకు తమ్ముళ్ళు మిస్ అయ్యారు లెక్కలేసుకోవాలి మనం. ఇక ఆ పరిస్థితి
చివరికి సరే చనిపోయిన వాళ్ళు అనారోగ్యాల కన్నా గురయ్యారు జగన్మోహన్ రెడ్డి తాపిచ్చినటువంటి తప్పుడు మద్యం వల్ల. అంటే ఒకవైపు జనం ప్రాణాలు తీస్తూ జనాన్ని అనారోగ్యానికి గురి చేస్తూ డబ్బులు సంపాదించుకున్న స్కామ్ లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ అనేది ఒక స్కామ్ కాదు, అనేక స్కాములు సముదాయం. ఇప్పటికి 2 పార్ట్లు బయటకు వచ్చాయి, ఇంకా బయటకు రావాల్సిన పార్టీ చాలా ఉన్నాయి లిక్కర్ స్కామ్ లో. సో నేనేమంటానంటే ఇలాంటి అవినీతి పరులు ఇలా అమరావతిలో అవినీతి జరుగుతుందని మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయి. ఒకవేళ నిజంగా అమరావతిలో అవినీతి జరుగుతుంది చెప్పండి, ప్రజలకి ఏముంది? మీరు ఆధారాలు చూపించిన ప్రజలకి ఎందుకు బట్టగాల్సి మీద వేస్తారు? అంటే మీ మీద మరకలు ఉన్నాయి కాబట్టి మేము ఒక్కళ్ళమే మరకలు ఉన్నవాళ్ళం కాదు, అవతల వాళ్ళు కూడా మరకలు ఉన్నవాళ్ళే అని చెప్పేసి మీకున్న అంటే ఇప్పుడు సహజంగా ఏంది, ఇప్పుడు నా షర్ట్ మీద బురద ఉందండి, మీకు కెమెరామన్ చెప్పాడు కార్తీక్ గారి షర్ట్ మీద బురద ఉందని చెప్పాడు. ఇప్పుడు నా బురద గురించి మీరు మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా బురదను మీకు కూడా అంటియాలి. అప్పుడు మీరు మాట్లాడలేరు. కార్తీక్ గారు మీ చొక్కా మీద బురద ఉందని చెప్పలేరు, ఎందుకంటే మీ చొక్కా మీద కూడా ఉంది. మీరు 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 మీకు అంటిన బురదని తుడుచుకునే పనిలో పడతారు, నా బురదను చూడరుగా. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు మీద కూడా ఒక అవినీతి ముద్ర వేస్తే దాన్ని కడుక్కునే పనిలో చంద్రబాబు గారు బిజీగా ఉంటారు. ఇక వైసీపీ అవినీతిని చూపించరు. ఇది ఒక స్ట్రాటజీ. నేనేమంటున్నంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అత్యంత దురస్కరం. వెనకడికి మనం ఒకటి మాట్లాడుకునే వాళ్ళం, ఋషులు వీళ్ళు యాగాలు యజ్ఞాలు చేస్తా ఉంటే రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేస్తుండేవాళ్ళు. ఎందుకు? యజ్ఞాలు యాగాలు కానీ కంప్లీట్ అయితే ఋషులకి దైవానుగ్రహం కలిగిద్ది, వాళ్ళకి వివరాలు వస్తాయి, అప్పుడు రాక్షసుల పని పడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అలా కాకుండా ఉండాలంటే, వాళ్ళకి దైవానుగ్రహం రాకుండా ఉండాలంటే ముందు యాగం జరగకూడదు. కాబట్టి వచ్చి ఏం చేసేవాళ్ళు, రాళ్ళు ఇసుక ఇవన్నీ కూడా యజ్ఞయాగాల దగ్గర పోస్తుండేవాళ్ళు, డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ అమరావతి కంప్లీట్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఈ రాక్షసులకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందనేటువంటి ఒక మోటివ్ ప్రజల్లోకి వెళితే ఇది మా రాజధాని అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చినాడు ఇక వైసీపీ అనేది తుడిచిపెట్టుకపోయిద్ది. ఇది వైసీపీకి తెలుసు. రెండోది, ఇప్పుడు కట్టే అమరావతి ఇక శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని. అమరావతి కనపడినంత కాలం ఇది ఎవరు కట్టారు అంటే చంద్రబాబు అని చెప్తారు. అంటే చంద్రబాబు పేరు శాశ్వతంగా పూర్తవదు, 29కి పూర్తవదు, ఇంకో దశాబ్దమైన పూర్తవదు, ఇంకో 2 దశాబ్దాలని పూర్తవదని చెప్పేసి అవాకులు చవాకులు పెరుగుతున్నటువంటి వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంట? నేను సజ్జల రామకృష్ణారెడ్డే కాదు, ఇది దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక ఇంటర్వ్యూలో నేను పూర్తయితే గుండు కొట్టించుకుంటాను, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. సరే, దువ్వాడ శ్రీనివాస్ దేవుంది, పూజకి పనికిరాని పువ్వు, అతని మాటలు కూడా పట్టించుకోవాలని చెప్పేసి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం మనం చూసాం. కాబట్టి సార్ దువ్వాడ శ్రీనివాస్ని తీసేద్దాం, ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అలాగే తీసేయాలంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి మాటకు గాని చాతకు గాని ఏమన్నా విలువని చూపించాలంటారా? దువ్వాడ శ్రీనివాస్ కానీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ 4 ఓట్లు పడని నాయకులు, వాళ్ళకి 4 ఓట్లు పడవు. ఇలాంటి వాళ్ళ మాటను మనం పరిగణన తీసుకోలేం. కాకపోతే ఏంటంటే సజ్జల సీనియర్ జర్నలిస్ట్ కొద్దిగా మెచ్యూర్డ్ గా మాట్లాడాలి కదా అని మన భావన, అంతే తప్ప వాళ్ళంతా పనికిరానేటువంటి ఇది బ్యాచ్. సరే, ఏదేమైనా నేను ఒకటి చెప్తానండి, ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు 2029 లోపు అమరావతి కంప్లీట్ కాకపోతే ఎవరికి వరం? వైసీపీకే వరం కదా. ఇప్పుడు వైసీపీ ఏం డిమాండ్ చేయాలి? తొందరగా కట్టండి అమరావతి అని చెప్పాలి, నిర్మాణాలు వేగంగా చేయండి అనాలి. ఒక అవినీతి జరిగితే అవినీతిని ఎక్స్పోజ్ చేయాలి. అంతిమంగా నిజానికి వీళ్ళు వేగంగా చేయమని చెప్పినా ప్రభుత్వం వేగంగా పనులు చేయకపోతే 2029 నాటికి అమరావతి నిర్మాణం ఒక దశకు కూడా రాకపోతే అప్పుడు వైసీపీకే వరం కదా. వీళ్ళు నిర్మాణం కాదని 2029 అంటే మౌలిక వస్తువులు పూర్తవుతాయి అనేది కదా. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా అధికారుల భవనాలు, వర్క్ స్పేస్లు, రోడ్లు, డ్రైనేజీలు ఇవి పూర్తి చేయాలని తప్ప ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు మహానగరాలు ఉన్నాయి, విస్తరణ ఆగిపోయిందా? ఈ రోజుకి హైదరాబాద్ గురించి కొనసాగుతూనే ఉన్నాయి కదా. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలు ఇంకా 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 పెరుగుతూనే, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఆగేది అక్కడ, ఆపేది ఎక్కడ? ఎప్పుడు? అదే నేను ఇందాక అందుకనే మాట అన్నాను, అమరావతి ఒక దశకు కూడా కానప్పుడు అన్నాను. ఒక దశకు అవుద్ది అంటే కనపడిద్ది, ఇది అమరావతి అనేది కనపడిద్ది. రెండోది, అమరావతి ఇలా క్వాంటమ్ హబ్ గా మారుతున్న క్రమం మనకు కనపడుతుంది కదా. రెండోది, హైదరాబాద్ గురించి మీరు మాట్లాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను మణికొండ నుంచి మీతో మాట్లాడుతున్నాను. మణికొండలో ఒకప్పుడు పందులు తిరిగాయి. నాకు మణికొండలో ఏదో ఇల్లు కొనుక్కుందామా అనే ఆలోచన వచ్చినప్పుడు
ఓపెన్ ల్యాండ్ స్పేస్ చాలా నామినల్ ప్రైస్, చాలా అంటే చాలా నామినల్ ప్రైస్ దొరికింది. ఇవాళ అసలు ఇండిపెండెంట్ ఇది కట్టుకునే పరిస్థితి కాదు కదా, అపార్ట్మెంట్ కూడా కొనుక్కోలేము మణికొండలో. ₹1,00,00,000 పెడితే ఒక అపార్ట్మెంట్ రాదు, ఆ పరిస్థితిలో మణికొండ ఉంది. అంటే నైట్ టు నైట్ ఏమైనా డెవలప్ అయిందా? కాదు, ఒక దశాబ్దం పట్టింది. మరి అమరావతి ఇంకా చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది రియాలిటీలో పోల్చినప్పుడు. హైదరాబాద్ తో పోల్చినప్పుడు, బెంగళూరుతో పోల్చినప్పుడు, చెన్నైతో పోల్చినప్పుడు అమరావతి ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు. ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి వచ్చిందన్న, లేదు సెంట్రల్ సచివాలయం మేము అమరావతిలో పెడతామని కేంద్రం చెప్తామన్నా కానీ అమరావతికి గుర్తింపు వస్తుంది, దేశీయంగా వస్తుంది, అంతర్జాతీయంగా వస్తుంది. ఇప్పుడు ఆ గుర్తింపుని హైదరాబాద్కి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి మనం హైదరాబాద్తో పోల్చలేము. హైదరాబాద్ కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది, హైదరాబాద్ అభివృద్ధి వెనకాల కొన్ని వందల ఏళ్ళు ఉంది. అంతెందుకండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ లో, అంటే ఆ రోజుల్లోనే హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంది తెలుగుదేశం పార్టీ పుట్టినాటికి 1982లో. అలా పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి క్యాపిటల్ గా ఉన్నట్టు 1980s కాదండి, మనం 1956 తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికే తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన నాటికే హైదరాబాద్ అనేది ఒక డెవలప్డ్ సిటీ. ఆనాటికే 1950s లోనే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. కానీ ఇవాళ అమరావతి ఇవాళే పుట్టిన బిడ్డ అయినప్పటికీ కూడా మంచి గుర్తింపుని దేశీయంగా సంపాదించుకుంటుంది, అంతర్జాతీయంగా సంపాదించుకుంటుంది. దాన్ని మనం గర్వించాల్సింది పోయి దాని మీద ఇంకేదో వ్యంగ్యాస్త్రాలు విసరటం, బురద జల్లే ప్రయత్నం చేయటం. అమరావతి మీద ఎంత కోపం అంటే అండి, ఒకసారి ఒక సామాజిక వర్గం మాత్రమే ఉండే రాజధానిని ప్రచారం చేస్తారు, ఇంకోసారి వరదలు వచ్చే రాజధానిని ప్రచారం చేస్తారు, భూకంపాలు వస్తాయని ప్రచారం చేస్తారు, వేసర రాజధాని అని కామెంట్ చేస్తారు. ఇంత ఆక్రోశం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంత ప్రజల మీద ఉండటం అత్యంత దురదృష్టకరం అండి. మళ్ళా ఎంత దురదృష్టం అంటే, ఇప్పుడు వేసర రాజధాని అని ఏ ఛానల్లో కామెంట్ చేశారో ఆ ఛానల్ చైర్మన్ అమరావతిలోనే ఉంటారు. చెప్పు తీసుకొని కొట్టాలి కదా ఆ మాట అన్నోడిని, ఇమీడియట్ గా కట్ చేయాలి కదా ఛానల్ లైవ్ లో నుంచి. ఆ ఛానల్ లైవ్ లోంచి గెట్ అవుట్ అనాలి కదా, కానీ ఆ పరిస్థితి లేదే. పైగా వాళ్ళే కేసు పెట్టాలి. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం సార్. ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఏది నథింగ్ సీరియస్ అండి.